దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యానాంశము దేవుని రక్షణ మరియు వాక్యము గురించి ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ పౌలు గారు దేవుని నుండి అనుగ్రహించబడే రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఖడ్గాన్ని ధరించాలని సంఘాలను హెచ్చరిస్తున్నాడు. శిరస్త్రాణం అంటే ప్రయాణాలలో తలకు పెట్టుకునే హెల్మెట్ లాంటిది. మోటారు సైకిళ్లపై ప్రయాణం చేసేటప్పుడు పొరపాటున ప్రయాణం చేస్తున్న బైకు అదుపు తప్పి పడిపోతే తలకు దెబ్బ తగలకుండా చేస్తుంది ఈ హెల్మెట్. దాన్నే శిరస్త్రాణము అంటారు. ఇచ్చట రక్షణ అను శిరస్త్రాణము ధరించాలంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఎలాగంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనే శిరస్త్రాణము ద్వారా యుద్ధంలో శిరస్సును కాపాడుకుంటారు. అలాగే విశ్వాసి శత్రువును ధైర్యంగా ఎదుర్కోవాలంటే రక్షణ అనే శిరస్త్రాణము అవసరము, అది ధరించాలి. రక్షణ అనగా పాత నిబంధనలో విమోచన, కొత్త నిబంధనలో నిత్య నరకము నుండి కలిగే విమోచన. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన రక్షణ కలుగుతుంది. రక్షణ కలిగేది మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే. అంటే మనము జాగ్రత్తగా కాపాడుకోగలవలనంటే యేసు ప్రభువు వారిని మనము తప్పక ధరించుకోవాలి. ప్రభువుని మనము కొనియాడుకోవాలి. ప్రభువుని మనం స్తుతించుకోవాలి. ప్రభువు మన వెంటే ఉండేలాగా ప్రభువుకి మన జీవితాలు సరి అయినటువంటి స్థితిలో దేవునికి ఇష్టమై ఉండాలి. అప్పుడు ప్రభువు మనతో ఉంటాడు. అలాగే మనపై సాతానుడు వేసే అగ్ని బాణాల నుండి తప్పించుకొని దేవుని యందు బలపడాలంటే దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. పూర్వము రోమా సైనికుడు వాడే ఖడ్గం కురుచుగాను బహుసూటిగాను ఉండేదట. అలాగే దేవుని వాక్య ఖడ్గం కూడా ఒకటే. సాతానుడు వేసే అగ్ని బాణాలపై దాడి చేసి అపవాదిని నిర్మూలన చేయగల బలమైన శక్తిగల ఆయుధము. అంత బలమైన దేవుని వాక్యం మనలో స్థిరపరచుకొని సాతానుని ఓడించి దేవునికి విధేయులైన బిడ్డలముగా ఉండాలి. వాక్యము అంత బలమైనది, అది సూటిగలది, అది కురచగాను బహుసూటిగాను ఉండేదట. రోమా సైనికుడు వాడే ఖడ్గం, దేవుని వాక్య ఖడ్గం కూడా అంతే. సాతానుడు వేసే అగ్ని బాణాలపై దాడి చేస్తుంది, అపవాదిని నశింపజేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము బిడ్డలముగా ఉండాలి. ఎందువలనంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదై
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలదై ఉన్నదని పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో వివరించిన ఆత్మీయ శక్తిగల మాట మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కలిగే రక్షణ కొరకు ఆత్మ ఖడ్గము ధరించుకొనుటకై అనుగ్రహించమని దేవుని ప్రార్థించుచు, దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన కట్టడలను మనము అనుసరిస్తూ దేవునికి విధేయులమయ్యుండి పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. దేవా, రక్షణ అనే శిరస్త్రాణమును మేము ధరించుకుంటానికి మాకు అర్హత కలగ చేయి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నాయన, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ యొక్క శిరస్త్రాణమును, నీ పరిశుద్ధ బలమైన వాక్యమును మేము ఆత్మీయ వాక్యము అనే ఆత్మ ఖడ్గమును మేము ధరించుకొని నీ యందు భయభక్తుల వారమై మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.